వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఫస్ట్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ ఎండ్ కూడా రాబోతుంది కాబట్టి అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మీ పేరు బలంలో ఏమేమి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఇప్పటి వరకు అంటే ఈ 1 ఇయర్లో ఏదైనా కలిసి రాలేదు అనుకుంటే దేనివల్ల కలిసి రాలేదు, ఎందుకు ఆ విధంగా అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఎందుకంటే నంబర్లో ఖచ్చితంగా ప్రతి అవర్కి ఏ విధంగా అయితే వాతావరణం మారుతూ వస్తూ ఉంటుందో మన పేరులో కూడా పేరు బలాన్ని బట్టి అంటే నంబర్ని బట్టి కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిందే న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఏం చెప్పబడింది అనేది. ఏవైనా అందుకే కదా మనం వెహికల్ నంబర్స్ కూడా లక్కీ నెంబర్ ఇదే కావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము. సో ఆ నంబర్కి ఆ డేట్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఎస్ అనే లెటర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది? ఎస్ లెటర్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ. అంటే వీళ్ళు దేవుళ్ళు లాంటి వ్యక్తులు. అంటే ఎక్కువ మంది దేవుళ్ళు కూడా ఎస్లోనే ఉంటారు. శ్రీనివాస, శివ, సుబ్రహ్మణ్యం స్వామి, సత్యనారాయణ స్వామి. సో ఎస్ వాళ్ళు ఏమంటే మంచి గుణాలున్న అమ్మాయి ఆర్ అబ్బాయి. ఎంత మంచోళ్ళని మోసం చేసేది ఈజీ. చెడ్డోళ్ళని అయితే వాడు 100 రకాలుగా ఆలోచిస్తాడు, మంచోళ్ళు ఒక రకంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం పోయి డబ్బులు అడిగా మనకి ఎస్ వాళ్ళని మొహాట్ లేకపోతే ఎత్తిచ్చేస్తారు. మనం 90% దే గెట్ చీటెడ్ ఇన్ మనీ, ఇన్ లవ్, పర్సనల్ లైఫ్ కూడా. పర్సనల్ లైఫ్ కూడా భర్త భార్యని మోసం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మోసం చేసేది కూడా ఓకే అనుకుంటున్నా, విడాకులు ఇచ్చినా ఓకే అనుకుంటా, చంపేయడమే డేంజర్. సో లెటర్ ఎస్ ఆర్ గెటింగ్ కిల్డ్ నాన్న. ఎంతమంది చంపేస్తున్నారంటే ఎంత. సో ఎస్ వాళ్ళకి ఎస్కి సంఖ్యాబలం 3, చార్లిన్ 1, పైథాగరస్. సో సెప్టెంబర్ అంటే 9. ఇక్కడ ఏమైందంటే లెటర్ ఎస్కి 3కి 9కి పడదు, 1కి 9కి పడుతుంది. సో లెటర్ ఎస్ వాళ్ళకి సెప్టెంబర్లో 50% బాగుంటుంది. ఇదేమో ఆది అంత కలయిక అద్భుతం. సో వీడు రెడీ, వీడికి హెల్ప్ చేయడానికి. బట్ సెప్టెంబర్ ఎస్కి 3కి 9కి ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్. నేను తొక్తా, నీకు డబ్బులు రాకుండా చేస్తా. పనంతా చేసాక ఏమవుతుందంటే శాలరీ కటింగ్స్ ఉంటాయి, లేదా నిందలు పడతాయి, చేయని పనులకి నిందలు. భార్య భర్తలు అయితే సెప్టెంబర్లో చాలా చాలా చాలా, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 నెలలు కూడా కొంచెం నోటికి సైలెన్సర్లు వేసుకొని ఒకరు అరుస్తుంటే ఇంకో సైలెంట్గా ఉండకపోతే హై ఛాన్స్ ఆఫ్ కోరల్ స్పీక్ వెళ్ళిపోవడం. వేరేగా ఉన్నా ఓకే, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిల్డ్. నిన్న మొన్న చూశాను, శేఖర్ భార్య డంబల్తో కొట్టి చంపేసింది శేఖర్, లవర్తో కలుసుకొని. ఈ హైలైట్ ఏంటంటే ఆల్ బ్యాడ్ థింగ్స్ ఆర్ వీఆర్ సీయింగ్ నౌ. ఈ కలికాలం కదా నాన్న. 2025 అంటే ఏంటంటే డిసెంబర్ అలాగే ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ సెప్టెంబర్ 7 జరిగే అమావాస్య తర్వాత ఇంకా అగ్రవేట్ అయిపోతాయి. ఎన్ని మంత్స్? 2-3 మంత్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా అంటే ఏ నెంబర్ ఉండకుండా చూసుకోవాలి. లెటర్ ఎస్ వాళ్ళు పర్టికులర్గా వి లెటర్తో, యు లెటర్తో, ఎన్ లెటర్తో సావాసాలు వద్దు. ఎన్ ఎస్ గెటింగ్ కిల్డ్, ఎస్ వి సైలెంట్గానే చంపేసి సైలెంట్గా ఉంటారు. మన ఎవరో భార్య భర్త గొంతు కోసేసి పక్కనే పనుకుందంట 11 గంటలు. ఇదన్నీ చూస్తుంటే ఈ నంబర్ పవర్ అంటే ఈ 2025 నంబర్ పవర్ పెరిగిపోయింది. చెడుని ఒకప్పుడు ఊహించుకొని కొట్టినట్టు గమనైపోయేవాళ్ళు, ఇప్పుడు కొట్టి చూపిస్తున్నారు. అండ్ క్రైమ్ హ్యాస్ క్రాస్డ్ ఇట్స్ లిమిట్స్ నౌ. యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఎ క్రైమ్. సో చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని కొడుకు చంపేశాడు అమెరికాలో. 56 ఏళ్ళ కొడుకు 83 ఏళ్ళ తల్లి నాకు విషయం పెడుతుందా అంటే చాట్ జీపీటీ అవును పెట్టచ్చు అని అందంట. ఓహో, మా అమ్మని చంపడం ఎందుకు, నేను మా అమ్మని చంపేస్తాను. తల్లిని చంపేసి వాడు సూసైడ్ చేసుకున్నాడు. సో లెటర్ ఎస్ వాళ్ళు యూతో, వితో, ఎన్తో జాగ్రత్త. ఎస్ వాళ్ళు సితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది నాన్న. సితో, ఎల్తో, ఏతో, కేతో, బితో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఒకరికి ఒక హాని చేసుకోరు. నో హార్మింగ్, జస్ట్ ఏదన్నా అలగడం గెలగడం ఉంటాయి కానీ దాటవు. ఎస్ ఉండి పేరులో 6 అక్షరాలు ఉంటే దే గెట్ అన్హ్యాపీ ఎండింగ్. ఎస్ ఉండి శ్వేత కామారెడ్డిలో ఎస్ అయిందన్న, రోడ్ కాస్ట్ చేస్తున్న బైక్లో లారీ గుద్దేసింది మొన్న 2 months బ్యాక్. ఎస్ ఉండి 6 లెటర్స్ ఉంటే లైఫ్
అండ్ ఎస్ ఉండి తా ఉంటే దే హ్యావ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, పెళ్ళి కాదు, పెళ్ళి అయితే భర్తే ప్రాబ్లం. బా. సో ఎస్ లెటర్ వాళ్ళు 6 లెటర్స్లో 8 లెటర్స్లో పేరు ఉండద్దు, జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎస్ ఉంటే 8 లెటర్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, 6 ఉంటే భర్తతో ప్రాబ్లం ఉంటుంది. సో ఎస్ వాళ్ళకి సెప్టెంబర్లో 50 ఉంటుంది, అక్టోబర్లో ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతాయి. ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు చిన్న మాటకు కూడా ఫైర్ అప్ అయిపోతారు, ఒకరినొకరు జుట్టు పట్టుకునే స్టేజ్ అక్టోబర్లో ఉంది. సో అక్టోబర్లో చాలా జాగ్రత్తగా ఉంటే నవంబర్ నుంచి ఆ వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి. నవంబర్ అండ్ డిసెంబర్ దే విల్ సీ ఎ న్యూ లైఫ్. అక్కడ అక్టోబర్లోనే కొట్టుకొని చంపుకునేస్తే ఏముంది ఇంకా. సో ఓపిక్గా ఉండాలని అందరిని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పీరియడ్ 2025, పర్టికులర్గా సెప్టెంబర్లో ఆ ఉగ్ర రూపం ఇంకా తీవ్రం అయిపోతుంది. మనిషిలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తున్నాడు. అంటే సో బీ కేర్ఫుల్. అంటే మనిషిలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు నాన్న. కోపం వస్తుంది, వాడిని తిట్టాలని ఇస్తాం, మనం తిట్టలేము, కొట్టాలని కొట్టలేము. ఈ సెప్టెంబర్లో అవన్నీ బయట వచ్చేస్తాయి. కొట్టాలని కూడా నిజంగా కొట్టేస్తాం, చంపాలని కూడా చంపేస్తాం. అగ్రవేషన్ ఆఫ్ ఆల్. సో ఈవెన్ యుద్ధాలు మళ్ళా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ అమావాస్య. సో చిన్న చిన్న డిస్ప్యూట్స్, క్వారల్స్, మళ్ళా వరదలు, మళ్ళా సునామీలు, ఆల్ బ్యాడ్ థింగ్స్ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ 2-3 మంత్స్ జాగ్రత్తగా ఉండాలి. సో భార్యాభర్తలు కొట్లాట్లు అనేవి ఇప్పుడు ఇంత పెద్ద వార్తలు పోల్చుకుని చిన్నవే, బట్ ఒక లైఫ్ బాగుండాలి, పిల్లల కోసం కలిసి ఉండాలి. కాబట్టి ఎన్ని కోపాలు తాపాలు వచ్చినా ఒకరు కోపడి ఇంకొకరు కామ్గా ఉండి సెప్టెంబర్ అక్టోబర్ గమ్మనుంటే నవంబర్ నుంచి లైఫ్ బాగుంటుంది ఎస్ వాళ్ళకి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీకు కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు న్యూమరాలజీ ఏమైనా దారి చూపిస్తుందేమో అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎవ్రీ సండే మణికొండ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవడం. లేదు అనుకుంటే అసలు మీ పేరు బలం ఎంత ఉంది, పాజిటివ్స్ ఉన్నాయా నంబర్స్, నెగిటివ్స్ ఉన్నాయా, ఆ వైబ్రేషన్ ఎలా ఉంది, ఎందుకు మనకి ఇప్పటివరకు కలిసి రావట్లేదు, లేదంటే మనీ పరంగా కూడా పెద్ద సక్సెస్ చూడలేకపోతున్నాం అనుకుంటుంటే వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.